భోజనం చేస్తున్నామండి. భోజనం టైం అయింది. భోజనం పెట్టారు. ఏమండి, భోజనం టైం అండి. భోజనం పెట్టారు. భోజనం చేస్తున్నాం. ఇప్పుడే ప్లేట్లో పెట్టుకొచ్చుకున్నాను నేను కూడా. అది లైన్ ఉంచున్నదండి భోజనం కాడ. అది అంటే ఇప్పుడు పని చేస్తానండి ఇక్కడ మళ్ళీ కొత్తగా. అంటే గోడలో అన్ని రూములు చేస్తున్నారు బాగా. ఎందుకంటే భోజనం ఆడ పెడుతున్నారు. ఇది లైను అంటే జనం ఎక్కువ లేరండి, తక్కువే ఉన్నారు. ఖాళీగానే ఉంది, జనం ఎక్కువ లేరు. ఇక్కడ భోజనం టైంకి భోజనం పెడుతున్నారు. పులిహారను, మామూలు అన్నం, చట్నీ, తర్వాత పప్పు, బంగాళదుంప కూర ఒకటి ఉందండి. తర్వాత పెరుగు వేస్తున్నారు. పెరుగు కూడా ఉంది. సరేనండి, భోజనం చేసి వెళ్తానండి ఇంటికి. అంటే ఎక్కడ భోజనం చేయ కదండి, మామూలుగా ఇచ్చేస్తానండి. వేరే వేరే సాట్ అంటే చేయను, ఇక్కడ చేస్తానండి భోజనం. భోజనం కూడా ఎక్కువ తినలేండి, కొద్దిగా ఎక్కువ తినలేను. ఇక్కడ దార లాగేశారు, పసుపు దార బాగుంది. అంతా పనులు చేస్తున్నారు ఇక్కడ. అన్ని రూములు బాగా చేస్తున్నారు మళ్ళీ. అదే పల్లెం పడిపోయింది, బయట చేతుల నుంచి పల్లెం పడిపోయిందండి. ఇక్కడ కూర్చొని తింటున్నారు చూడండి. వీళ్ళంతా పనులు చేసేవాళ్ళు అనుకుంటాం. మరి బయట పని చేసేవాళ్ళు, మరి పని చేసేవాళ్ళు తెలీదు. ఇంకా బాగుంది పని చేసేవాళ్ళు ఇక్కడంతా. లైన్లో వచ్చినంత వాళ్ళు అర్జీలు ఎత్తాకు వచ్చిన వాళ్ళు, ఇక్కడ సమస్యలు చెప్పుకుంటాకు వచ్చిన వాళ్ళు ఇంకా భోజనం లైన్లో ఉన్నారు. ఇంకా వస్తున్నారండి, చాలామంది వస్తున్నారు. లేడీస్ కూడా ఎక్కువ వస్తున్నారండి. అంటే బయట నుంచి వస్తున్నారు బాగా, భోజనం టైం కదా, బయట నుంచి వస్తున్నారు. పైన రూముల్లో ఉండేవాళ్ళు కానీ. వచ్చానండి అర్జీ వాళ్ళతో లాస్ట్ కానీ ఇటు. ఎందుకంటే నేను ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చాను ఈ నెలలోనే, 7వ నెలలోనే 14వ తారీఖున. మరి 15వ తారీఖునేమో లోకేష్ బాబుకి ఇచ్చి వచ్చాను ఆఫీస్లో. తర్వాత 16వ తారీఖునేమో పవన్ కళ్యాణ్ ఆఫీస్లో ఇచ్చాను. ఇవాళ 19వ తారీఖు చంద్రబాబు అనే ఆఫీసులో ఇచ్చాను. కానీ ఎవరు కలవట్లేదు, ఇచ్చి వస్తున్నాను. ఇక్కడ ఇచ్చాను. ఒక మేడం గారు అన్నారు అది పెద్ద సమస్య అమ్మా అంటున్నారు. మరి పెద్ద సమస్య చిన్న సమస్య ఏం కాదు, అది పెద్ద సమస్య. మరి అమ్మరావులు చేసిన పనులు ఏం చేద్దాం? మరి అమ్మరావులు చేసిన పని ఏం చేస్తాం? వాళ్ళు బాగానే ఉన్నారు, మేమే ఇబ్బంది పడుతున్నప్పుడు. చాలా తిరుగుడు అవుతుంది, బాధ అవుతుంది, నాకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి, పనులు పోతున్నాయి. నేను మరి కూలి పనులకి వెళ్ళాలి. కూలి పనికి వెళ్తేనే మాకు జరుగుబాటు, లేకపోతే లేదు. ఆ పనులకి వెళ్ళకపోతే మాకు జరుగుబాటు లేదు. మరి ఎక్కడ తిరుగుతున్నాం? పొద్దున వచ్చాం, ఇప్పుడు దాకా ఉన్నాం. మరి ఇంటికి వెళ్ళే వరకు మరి 4 అయిద్దో 3 అయిద్దో. ఆటోలు దొరకవు, బస్సులు దొరకవు తొందరగా. మరి ఏం పని ఉంటుంది ఇంకా? మరి వచ్చినందుకు డబ్బులు ఖర్చు అవుతుందా? పని పోతుందా? ఇక్కడ పని జరగట్లేదా? మరి న్యాయం జరగట్లేదా? వచ్చినందుకు ఏది పని అవ్వపోతున్నాయి. ముందు ఏడ తిరిగినా పని అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. అసలు పట్టించుకోవట్లేదు కదా, ఏం చేయాలా మాకు అంత పట్టట్లేదు. ఎక్కడికి పోవాలో తెలియట్లేదు. పెద్ద పని అంటారు, పెద్ద పని అయినా చిన్న పని అయినా చెయ్యాలి. దాన్ని ఆ పని చెయ్యాలి, ఏ పని అయినా సరే చెయ్యాలి. వాళ్ళ దాకా వచ్చినప్పుడు ఆ వ్యవహారం చెయ్యాలి. అది ఏ పని అయినా సరే చెయ్యాలి. మరి పెద్ద పని అంటున్నారు, చిన్న పని అంటారు. చిన్న పని ఏంటి, పెద్ద పని ఏంటి? సమస్య మరి అది భూమి సమస్య. 5 ఎకరాలు 20 సెంట్లు భూమిని కబ్జా చేశారు కాబట్టి మరి దాంట్లో ఎంఆర్ఆవులు చేతులు కలిసినాయి. వాళ్ళు చేసిన పనులు ఇవి. వాళ్ళు కొమ్మక్క అయిపోయి కబ్జాదారులతో వాళ్ళు లంచాలు తినేసి మాకు న్యాయాలు జరగకుండా చేశారు. మరి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి పోవాలో కూడా తెలియట్లేదు. ఎక్కడ పోయినా ఏ పని అవ్వట్లేదు మాకు. తిరిగి 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 మాకు ఇసుకు పుట్టిపోతుంది. చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము కూడా. ఎందుకండి భోజనం తెచ్చుకున్నాను. అందరూ భోజనం చేస్తున్నారు చూడండి. అందరూ భోజనం చేస్తున్నారు. నేను కూడా తెచ్చుకున్నాను భోజనం. నేను కూడా తెచ్చుకున్నాను.
మా భోజనం చూడండి, ఇదిగోండి భోజనం, ఇదిగోండి. ఏంటి గొట్టాలు, పులిహార కొద్దిగా, వైట్ అన్నంతో కొద్దిగా, పచ్చడి, సాంబారు. అదే అండి. మీరు కూడా భోంచేయండి, మీరు అందరూ కూడా భోంచేయండి, మేము కూడా భోంచేస్తున్నాం. చూడండి మా వీడియోలు, చూడండి మా వీడియోలు, ఛానల్ ఓపెన్ చేసి మా వీడియోలు చూడండి, వినండి. అవి మంచిగా ఉందనుకో, బాగుందనుకో మీ వాళ్ళకైనా పంపండి, చెప్పండి. మా వీడియోల గురించి కూడా, మా ఛానల్ గురించి కూడా చెప్పండి. మీ ఫ్రెండ్లకి, మీ స్నేహితులకి, బంధువులకి, మీ ఇంట్లో వాళ్ళకి, మీ తల్లిదండ్రులకైనా, అన్నదమ్ములకైనా, అక్కచెల్లెలకైనా అందరికీ చెప్పండి మా ఛానల్ గురించి. చూడండి, మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాను నేను, చెడ్డగా పెట్టను నేను, అన్నీ మంచి వీడియోలో పెడతాను. కానీ రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉన్నాను. నాకు మరి న్యాయం జరగట్లేదు. న్యాయం కోసం నేను పోరాడుతున్నాను. నా సమస్యలో భూమి సమస్య, దాని గురించి తిరుగుతున్నాను. మిగతా ఏం సరి పెడతా ఉంటాను, వీడియోలు పెడతా ఉంటాను. చూడండి, ఎవరు తిట్టుకోకండి. మరి మీ అందరికీ నమస్కారాలండి, ఉంటానండి.